హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ నేత హత్య, తీవ్ర కోపంలో మోడీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడంతో మీకు మరింత మందికి చేర్పించే వాళ్ళు అవుతారు. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. 35 ఏళ్ల బీజేపీ కార్యకర్తను నక్సలైట్ హతమార్చినట్లు అధికారి ఒకరు బుధవారం తెలిపారు. గడిచిన వారం రోజుల్లో బీజాపూర్ జిల్లాలో 5 పౌరులను నక్సలైట్లు హత్య చేశారు. ఫర్సేఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమన్పల్లి గ్రామంలో తన ఇంట్లో ఉన్న కుడియం మాధవ్ అనే బీజేపీ కార్యకర్తను నక్సలైట్లు చంపేశారు. ఇంట్లో నుండి బయటకు ఈడ్చుకొచ్చిన నక్సలైట్లు మాధవ్ను గొంతు నులిమి హత్య చేసినట్లు అధికారి చెప్పారు. అయితే ఈ హత్యను తామే చేసినట్లు మావోయిస్ట్ నేషనల్ పార్క్ కమిటీ అక్కడ విడిచిపెట్టిన ఒక కరపత్రంలో తెలిపింది. పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నందుకే తాము మాధవ్ను చంపామని కరపత్రంలో తెలిపింది. పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నందుకే తాము మాధవ్ను చంపామని వారు పేర్కొన్నారు. మంగళవారం ఘటనతో కలుపుకొని బస్తర్ డివిజన్లో ఈ ఏడాదికి ఇప్పటికీ వరుసగా 60 మంది పౌరులు నక్సల్స్ చేతిలో మరణించారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా